ఎంతమందికి ఇప్పుడు దాకా నేర్చుకున్న ఆత్మఫలాలు ఉన్నాయి? ప్రేయర్ చేసుకున్నారా? పరీక్షించుకున్నారా? ప్రేమ, సంతోషం, సమాధానం ఎంతమందికి ఉంది? బాయ్స్, యూత్ కదా మీరంతా, చెప్పండి. ఎవరికి లేదా? సంతోషం లేదా? ఎంతమంది రక్షణ తీర్మానం చేసుకున్నారు? అందరు అక్క వాళ్ళే ఎత్తుతున్నారు, అన్న వాళ్ళు ఎవరు లేరు. 2 మెంబర్సే. హ్యాండ్ రైజ్ చేయాలి ప్రాపర్గా. రైట్, చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ VBS థీమ్ ఏంటి మంది? గర్ల్స్ సైలెంట్గా ఉండండి, బాయ్స్ మాట్లాడట్లేదు. బాయ్స్ చెప్పండి. ప్రభువుకు తగినట్టు. రెఫరెన్స్ ఏంటి? రైట్, వెరీ గుడ్. సరే, ఈరోజు లెసన్ ఏంటి మనందరికీ తెలుసు కదా, చూసే ఉంటాం. సాత్వికమా? బాయ్స్ అందరూ మాట్లాడాలి. వెరీ గుడ్. ఆ లెసన్ గురించి మనం నేర్చుకుందాం. రైట్, సాత్వికం. సాత్వికం అంటే ఏంటి చెప్పండి, మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. సాత్వికం అంటే ఏంటి? ఎవరు చెప్పరా? సరే, దానికంటే ముందు ఈ స్లైడ్ అయిపోతుంది. రైట్, ఆత్మఫలాలు ఎన్ని? 9 అని చూసాం కదా. ఈ ఆత్మఫలాల్లో ఏ ఒక్కటి లేకపోయినా కానీ మనము పరిపూర్ణులం కాలేం. యూత్ జాగ్రత్తగా వినాలి. మీకు ప్రేమ ఉంది, సంతోషం కలిగి ఉన్నారు, సమాధానం కలిగి ఉన్నారు, దీర్ఘశాంతం కలిగి ఉన్నారు. ఇవన్నీ మీ జీవితంలో ఉండి ఒక్క సాత్వికం లేకపోయినా మీరు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? ఫుల్నెస్గా ఉంటారా? సంపూర్ణంగా ఉంటారా? సంపూర్ణంగా ఉండలేరు. ఒక ట్రీ తీసుకుందాం, ఒక చెట్టు తీసుకుందాం. ఆ చెట్టు నుంచి పండు ఎప్పుడు రాలి పడిపోతుంది కింద? ఎప్పుడు? కంప్లీట్గా పండిపోయినప్పుడు. పచ్చిగా ఉన్నప్పుడు ఏం చేస్తాము? మనమే ఏం చేస్తాం? చేత్తో రాళ్ళేసి కొడతారా? సరే, అలా కొట్టకూడదు. చేత్తో మనం ఏం చేయాలి? కోస్తాం, దాన్ని కట్ చేసి ఆ ఫ్రూట్ని మనం తింటాం. ఎప్పుడైతే అది కంప్లీట్గా రైప్ అయిందో, ఎప్పుడైతే అది కంప్లీట్గా పండిపోయిందో ఏమవుతుంది? ఆ చెట్టు నుంచి ఫలం అనేది కింద పడిపోతుంది. రైట్, ఇప్పుడు ఆ కింద పడిపోయిన ఫలము, ఆ కిందకి పడిపోయిన ఫలం ఎలా ఉంటుంది? పండిన ఒక కాయ ఎలా ఉంటుంది? పచ్చిగా ఉన్న ఒక కాయ ఎలా ఉంటుంది? గ్రీన్ కలర్, ఎల్లో కలర్ కాదు. రైట్, వెరీ గుడ్. గ్రీన్ కలర్, ఎల్లో కలర్లో ఉంటుంది. తిన్నవాళ్ళు ఎలా అనుభవిస్తారు దాన్ని? ఫర్ ఎగ్జాంపుల్, రైట్, వెరీ గుడ్. ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. పచ్చిగా ఉండేదేమో చేదుగా ఉంటుంది. పిల్లలు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే కంప్లీట్గా ఈ ఆత్మఫలాలు మన జీవితంలో ఉంటాయో, మన జీవితం యొక్క అనుభవం కూడా ఇతరులకు ఎలా ఉంటుంది? ఎలాగా ఉంటుంది? స్వీట్నెస్, తీయగా ఉంటుంది. నువ్వు రక్షణ పొందావు, మారు మనసు పొందావు, క్రీస్తు ప్రభువారిని తెలుసుకున్నావు, సొంత రక్షణను అంగీకరించావు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నావు. ఇవన్నీ నీ జీవితంలో ఉన్న ఆ ఫ్రూట్ యొక్క కంప్లీట్నెస్ నీలో ఎప్పుడైతే లేదో, నీ వల్ల ఇతరులకి యూస్ అనేది ఉండదు. నువ్వు మినిస్ట్రీ చేయి, ప్రేయర్ చేయి, నువ్వేమన్నా చేయి, కానీ నీ వల్ల ఇతరులకి యూజ్ అనేది ఉండదు. ఇప్పుడు వరకు మీరు ఎన్ని చూశారు? ఎన్ని ఆత్మఫలాలు చూశారు? ఎన్ని చూశారు? 7 చూశారు కదా. రైట్, ఇప్పుడు 8th వన్ చూద్దాం. 8th వన్ వచ్చేసి సాత్వికము. రైట్, సాత్వికం అంటే ఏంటి? తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఏంటి? సరే, దానికంటే ఒక మాట ముందు మనం చదువుదాము. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం.
బాయ్స్ చదువుతారు ఆ మాటని. తిమోతిలకు రాసిన పత్రిక 1 పత్రిక 6:11. గర్ల్స్ వచ్చేసి 1 Peter 3:4. గర్ల్స్ ముందే తీసి పెట్టుకోండి. 1 Peter 3:4. బాయ్స్ చదవండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, జాగ్రత్త గమనించండి అందరా, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ప్రయాసపడము అనేది ఫుట్ నోట్లో ఏం రాస్తుంది? వెంటాడము. ఏం చేయాలి? సాత్వికం కొరకు ఏం చేయాలి? ఫస్ట్ బిగ్గరగా మాట్లాడాలి. బాయ్స్ మీకే కదా చదివింది. సాత్వికాన్ని ఏం చేయాలి? ఫస్ట్ మనము వెంటాడాలి, ప్రయాసపడుతూ రావాలి. మనం చాలా వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాం కదా. డబ్బు సంపాదించడానికి ప్రయాసపడతాం. ఇంకా దేని కొరకు? చదువు కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. ఉద్యోగాల కొరకు మనము ప్రయాసపడుతూ ఉంటాం. మన లైఫ్ సెటిల్ అవ్వడం కొరకు మనము ప్రయాసపడుతూ ఉంటాం. యూత్ బాయ్స్ అయితే ఏం చేస్తారు? డ్యూక్ బైక్ కొనడానికి ప్రయాసపడతారు. కొంతమంది అయితే ఫ్రీ ఫైర్ ఆడటానికి నెట్ అందకపోతే ప్రయాసపడుతూ ఉంటారు కదా. పక్కింటికి వెళ్ళిపోయి వాళ్ళ నెట్ని షేర్ చేసుకొని. కానీ ఇక్కడ కంప్లీట్గా నీ యొక్క స్పిరిట్ అనేది కంప్లీట్ అవ్వడానికి నువ్వేం చేయాలి? సాత్వికం కొరకు ప్రయాసపడాలి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ గర్ల్స్ చదవండి. మృదువైనట్టినైన గుణమును, అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది నీ దేవుని దృష్టికి 1 Peter 3:4 ఏనమ్మా చదివింది. చదవండి. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును, అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా నుండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. చూడండి, ఇలాంటి గుణాన్ని, సాత్వికాన్ని మనం ఏం చేయాలంటే రెండవదిగా ధరించుకోవాలి. ఏం చేయాలి? ధరించుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, సాత్వికాన్ని మనం ఏం చేయాలి? సంపాదించటానికి వెంటాడాలి, ప్రయాసపడాలి. రెండవదిగా ఏం చేయాలి? ధరించుకోవాలి. ఎందుకు బైబిల్లో ఇంత ప్రాముఖ్యంగా దాని గురించి వెంటాడాలి, దాన్ని ధరించుకోవాలని చెప్తున్నాడు? ఎవరైనా చెప్తారా? బైబిల్లో సాత్వికం గురించి ఎందుకు దాని కొరకు ప్రయాసపడాలని చెప్తున్నాడు? సాత్వికులు వెరీ గుడ్. ఏం చేస్తారు వాళ్ళు? భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఇంకా యేసు ప్రభు సాత్వికుడు. ఇంకా రైట్. ఇప్పుడు సాత్వికం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీకే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ వన్ చూడండి, సాత్వికం అంటే ఏంటంటే, బైబిల్లో సాత్వికులను ఎవరి గురించి రాయబడింది? ఇంకెవరు? యేసు ప్రభువారి గురించి కూడా సాత్వికుడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆయన యొక్క అనుభవాలు మనం కూడా కలిగి ఉంటే మనం కూడా సాత్వికులుగా ఉంటాం. నేను ఎక్కువ చెప్పాను. యేసు ప్రభు గురించి 2 అనుభవాలు చూద్దాం, మోషే గురించి 1 అనుభవం చూద్దాం. అర్థమైందా? ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ఉంటే మనం కూడా సాత్వికులుగా తీర్చబడతాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో 8 మీకుండి 9th 1 సాత్వికం మీకు లేదనుకోండి, మీరు ఎట్లా ఉంటారు? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. పరలోక రాజ్యం చూస్తారేమో, ప్రవేశిస్తారేమో, స్వతంత్రించుకోలేరు. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. పరలోక రాజ్యాన్ని చూచుట వేరు, ప్రవేశించుట వేరు, స్వతంత్రించుకునుట వేరు. మీరు ఏ లిస్టులో ఉన్నారు? అసలు ముందు పరలోక రాజ్య అనుభవమే లేదన్న మాకంటారా? రక్షణ అనుభవం ఉంటే కదా, రక్షణ అనుభవమే లేదన్నా అంటారా? రైట్, చూద్దాం ఆ విషయాలన్నీ మనము కొద్ది నిమిషాలు చూసి ముగించేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, మత్తయి సువార్త 11:28.
యేసు ప్రభు గురించి రాయబడుతూ వచ్చిన వాక్యం అది. మత్తయి సువార్త ప్రయాసపడి, మత్తయి సువార్త 11:28. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు. చూడండి పిల్లలు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను సాత్వికుడిని గనుక నా కాడి ఎత్తుకొని ఏం చేయాలి? నా యొద్ద నేర్చుకోండి. అంటే దాని అర్థమైంది, యేసుప్రభు వారి యొక్క అనుభవాలు చూసామనుకో, ఆయన అనుభవాలు మన జీవితంలో మనం కలిగి ఉంటే మనం కూడా ఎలా ఉంటాం? సాత్వికులుగా తీర్చబడతాం. జాగ్రత్తగా గమనించండి. మన జీవితంలో ఈ సాత్వికం అనేది లేకపోతే సంపూర్ణులము మనము కాలేము. ఎప్పుడైతే మనం సంపూర్ణులము కాలేమో క్రీస్తు రాజ్యంలోనికి ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకోలేము. దానిలో ప్రవేశించి స్వతంత్రించుకోవాలంటే ఈ సాత్వికం అనే అనుభవం మనము ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రతి ఒక్క దాని గురించి ఇంపార్టెన్స్ చెప్తున్నారు, దీని గురించి చూద్దాం. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క అనుభవం ఏంది? మొట్టమొదటిది యెషయా గ్రంథము 53:7. ఎవరైనా చదవండి. రైట్. అట దౌర్జన్యము నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. ఇంకా వదకు తేబడిన గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్టు అతడు నోరు తెరవలేదు. అందరూ నా వైపు చూడండి. బాధింపబడి ఏం చేశాడు ఆయన? నోరు తెరవలేదు. బాధింపబడటం ఎంతమందికి ఇష్టం? శ్రమ పెట్టబడటం ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం లేదా? కష్టపెట్టబడటం, శ్రమ పెట్టబడటం, బాధింపబడటం ఎవరికి ఇష్టం లేదా? చూడండి, ఎవరికి ఇష్టం లేనప్పుడు క్రీస్తు ప్రభువారు నీ పాపము కొరకై నా పాపము కొరకై బాధింపబడి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? మౌనముగా ఉన్నాడు. అందుకని క్రీస్తు ప్రభువారి గురించి ఆయన సాత్వికుడు అని చెప్పారు. ఎందుకు క్రీస్తు ప్రభువారిని సాత్వికుడు అన్నారు అనంటే, ఆయన శ్రమ పెట్టబడి నీ పాపము కొరకై నా పాపము కొరకై మౌనముగా ఉన్నాడు. అర్థమైందా? ఎంత మౌనంగా ఉన్నాడంటే సిలువ మరణము పొందునంతగా ఆయన మౌనంగా ఉన్నాడు. ఎంత మౌనంగా ఉన్నాడు? సిలువ మరణము పొందునంతగా ఆయన సిలువలో ఉన్నాడు, బాధింపబడుతూ ఉన్నాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఇంకా ఏం చేశారు? ఆయన్ని చేతులలో మేకులు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు, తలలో ముండ్ల కిరీటం పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు నేను చెప్తున్నా, గర్ల్స్ వద్దు బాయ్స్, మీ ముఖం మీద నేను ఉమ్మి వేశాను, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? పొరపాటున ఇక్కడ ఏమనకపోయినా నా అడ్రస్ కొనుక్కొని నా ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసి వీపు విమానం మోత, అవునా కదా? చెప్పండి, మాట్లాడండి. మీరు సైలెంట్గా ఉండి నేను సైలెంట్గా ఉంటే ఏమి ఉండదాడా? అంతేనా? అంతేనా? పొరపాటున నేను మీ ముఖం మీద ఉమ్మి వేశాను. జోక్స్ పక్కన పెట్టేయండి, నా వైపు చూడండి. మీరేం చేస్తారు? పోనీలే అన్నే కదా కీబోర్డ్ డేటానికి వచ్చాడు పొన్నూరు VBSలో అని తుడుచుకొని మీకు అచీవ్ తీసుకొని తుడుచుకొని వెళ్ళిపోతారా? మీ మమ్మీ డాడీకి చెప్తారు, లేదంటే సేవకుడనకి చెప్తారు, బాగా సీరియస్ అయిపోతారు, ఫైర్ అవుతారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రభువారు నీవు నేను చేసిన పాపం నిమిత్తం ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. ఏం చేశాడు? ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. చూడండి, క్రీస్తు ప్రభువారికి మీరంటే ఎంత ప్రేమో ఒకసారి ఆలోచించండి. యూత్గా మనకున్న ఆలోచనలు మనకు ఉంటాయి, మనకున్న లైఫ్ స్టైల్స్ మనకు ఉంటాయి. మనం ఏం చేస్తాము? ఇక్కడ అందరు బీటెక్ ఎంతమంది చదువుతున్నారు? బాయ్స్ బీటెక్ చదువుతున్నారా? ఇంకా ఎంటెక్ ఎంతమంది చేస్తున్నారు? ఇంటర్, పీజీ, రైట్. మీ అందరికీ చదువుకునేటప్పుడు ఒక ఆలోచన ఉంటుంది. ఏమనంటే, నేను కూడా బీటెక్ చదివేటప్పుడు నాకేముందిలే, నేను ఎలా అయినా మా డాడీకి బాగా డబ్బులు ఉన్నాయి, ఎలా అయినా నేను బాగా సెటిల్ అయిపోతాను లైఫ్లో మంచిగా అని చెప్పి ఎన్నో కలలు కంటూ ఉండేవాడిని. బీటెక్ అయిన తర్వాత తెలిసింది చదువుకోపోతే ఉద్యోగం రాదని. అయిపోయిన తర్వాత తెలిసి ఉపయోగమా లేదు కదా. అందుకే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, యూత్గా మనకుండే ఆలోచనలు మనకుంటాయి.
మనం చేసే ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. అర్థమైందా? కానీ క్రీస్తు ప్రభు వారికి, దేవునికి నీ ఎడల ఒక లక్ష్యం ఉంది. ఏంటనంటే నీవు మరణించి నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు చనిపోయి నరకానికి వెళ్ళటము క్రీస్తు ప్రభు వారికి ఇష్టం లేదు. అందుకొరకే ఏం చేసినాడంటే ఆయన శాస్త్రులు పరిసయ్యులు వచ్చి ఉమ్మి వేయించుకున్నాడు. వాళ్ళు ఏదైనా చెడ్డ మాటలు మాట్లాడినా ఆ మాటలు ఆయన పడుతూ వచ్చినాడు. యేసు ప్రభుని పట్టుకొని దయ్యం అన్నారు. యేసు ప్రభు ఏం చేశాడు? సహించాడు. ఈ రోజుల్లో ఎంతమంది సువార్తకి వెళ్ళేటప్పుడు ఎదిరించారు మిమ్మల్ని? సువార్తకి వెళ్ళేటప్పుడు ఎదిరించారా? మీరేమని తిట్టుకున్నారు? మంచి కోపం వచ్చిందా మీకు? వాడిని ఎలా అయినా ఏం చేయాలి? రివెంజ్ తీసుకోవాలి. మేము కూడా కడపలో ఒకసారి వీబీఎస్కి వెళ్ళినప్పుడు ఇట్లే మమ్మల్ని అంతా తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయినారు. అయితే అప్పుడు అక్కడ జరిపిస్తున్న ఆ సేవకుడు అన్నకి డిఎస్పీ తెలుసుంటే తర్వాత ఎప్పుడో సాయంత్రానికి మమ్మల్ని వదిలిపెట్టేశారు. మేము వచ్చేసాం. అప్పుడు నేను చాలా అనుకున్నా మీకులాగే 2019-18 నేను కూడా అట్లే అనుకున్నా, ఏమన్నా చేయాలి, ఎట్లా మనకు కూడా మంచి జాబ్ ఉండి మంచి అధికారం ఉంటే ఏం చేయొచ్చు, మనం కూడా ఏమన్నా చేయొచ్చు, రివెంజ్ తీసుకోవచ్చు అని నేను కూడా అనుకున్నా. కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క లక్షణం అదా? చెప్పండి. ఇప్పుడు ఆయన సాత్వికం అనేది ఆయన జీవితంలో లేకుండా, ఆయన బాధింపబడినను గొర్రె ఎలాగ మౌనంగా ఉంటుందో అలా ఉండకపోతే రక్షణ పొందిన వాళ్ళందరికీ రక్షణ వచ్చేదా? జాగ్రత్తగా గమనించండి. ఆత్మఫలములో ప్రాముఖ్యమైనవి 9, వాటిల్లో కూడా ప్రతి ఒక్కటి ప్రాముఖ్యమే. ఒక్కటి గనక మన జీవితంలో లేకపోతే ఎలా ఉంటుంది? మన లైఫ్ ఎలా ఉంటుంది? కంప్లీట్గా ఉంటుందా? ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఇన్కంప్లీట్గా ఉన్న ఫ్రూట్ని మనం తింటామా? కంప్లీట్ అయితేనే, అర్థమైందా? కంప్లీట్గా అది పండితేనే మనం తింటాం. అర్థమైందా? అలానే నీవు కూడా దేవునికి యూస్ఫుల్గా ఉండాలంటే నీ జీవితం ఎలా ఉండాలి? కంప్లీట్గా ఉండాలి. అందుకే బైబిల్లో కూడా ఒక మాట రాయబడింది. అలాగే చాలామంది సేవకులు కూడా చెప్తారు, ఎవరికైతే సాత్వికమైన మనసుందో అలాంటి వారికి దేవుడు అనేకమైన పరిచర్యలు అప్పగిస్తాడు. దేవుని మందిరంలో చాలామంది పని చేయాలని ఉంటుంది. ఫస్ట్ ఉండేది ఏంటంటే ప్రీచింగ్ చేయాలని ఉంటుంది కదా, ప్రీచింగ్ చేయాలనే ఆశ ఉంటుంది. కానీ ఎవరైతే ఎక్కువ సాత్వికం గలవారు ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తాడు? అనేకమైన పరిచర్యలు అప్పగిస్తాడు. ఫస్ట్ వన్ ఏంటి? ఆయన ఎలా బాధించబడుతూ వచ్చినాడు? సిలువ మరణమునందునంతగా ఆయన బాధింపబడుతూ వచ్చినాడు. ఎందుకు యేసు ప్రభువు వారిని సాత్వికుడు అన్నాడు? ఆయన మౌనముగా ఉండి నా పాపము కొరకై, నేను చేసిన పాపం నిమిత్తమై, నేను చేసిన అపరాధముల నిమిత్తమై ఆయన ఏం చేసినాడు? సిలువ శిక్ష పొందినాడు. చూడండి, ఎవరైనా వచ్చి మనల్ని కొడితే ఓర్చుకోలేము మనము, ఒక్క మాట కూడా. ఏదైనా మాట అంటే మనము పడలేము. కానీ దేవుడు ఏం చేసినాడు? నా పాపము కొరకై ఆయన మౌనముగా ఉన్నాడు. అంటే అన్న నేను కూడా ఇప్పుడు ఏం చేయాలి? సాత్వికంగా ఉండాలంటే సిలువ మరణం పొందే అంతగా నేను కూడా అట్లా ఉండాలంటారా? మీ కాలేజెస్లో మీ ఫ్రెండ్స్ ఉంటారు, మిమ్మల్ని ఒక మాట అంటారు. మీ యొక్క సాత్వికాన్ని బట్టి ఆ స్నేహితుడిని సంపాదించుకోవాలి. నీలో ఉండే ఆ గుణాన్ని బట్టి, సాత్వికమైన గుణాన్ని బట్టి నువ్వేం చేయాలి? స్నేహితుల్ని సంపాదించుకుంటూ రావాలి. రైట్, ఫస్ట్ వన్ అది. సెకండ్ వన్ చూడండి, క్రీస్తు ప్రభు వారి గురించి ఎందుకు ఆ మాట చెప్పినారనంటే, రెండో మాట చదవండి ఎవరన్నా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-8 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని జాగ్రత్తగా ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్నవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట ఎంచుకొనలేదు కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని ధరించుకొని తన్ను తానే
రిక్తునిగా చేసుకున్నాడు. ఫస్ట్ వన్ వచ్చేసి శ్రమ పెట్టబడిన మనం ఏం చేస్తూ రావాలి? ఓర్చుకుంటూ రావాలి. అప్పుడే వారి జీవితంలో సాత్వికం ఉన్నాడు. సెకండ్ వన్ ఏంది? దాసుని స్వరూపము ధరించుకున్నాడు. జనరల్గా యేసు ప్రభువుని మనం ఏమని పిలుస్తాం? ఇంకా యూదులకు రాజు. యూదులకు రాజు ఏమయ్యాడు ఇప్పుడు? ఎందుకు దాసుడయ్యాడు? బాయ్స్ మాట్లాడండి. లాస్ట్ 2 లైన్స్. యూదుల రాజు ఎందుకు దాసుడయ్యాడు? ఉందా? అదే పోయిందా? రైట్. ఎందుకు దాసుడయ్యాడు చెప్పండి. సరే, గర్ల్స్ చెప్తారు. యూదుల రాజు ఎందుకు దాసుడయ్యాడు? నాకు అసలుకే చెవుడు. నిన్న నేను ఆ తమ్ముడు మాట్లాడుకున్నాను చెవుడు గురించే. మీరు గట్టి చెప్పాలా? మ్యూజిషియన్స్ అందరికీ చెవుడు ఉంటుందంట. గట్టి చెప్పండి. దేనికి ఆయన దాసుడయ్యాడు? సరే, ఆయన దాసుడిగా ఉండకపోతే నీకు ఈ రక్షణ వచ్చేదా? చూడండి, సాత్వికము అంటే ఏంటంటే రెండవదిగా దాసుని స్వరూపం ధరించుకోవాలి. ఒక డోర్ మ్యాట్ ఉంది. ఆ డోర్ మ్యాట్ మనం ఏం చేస్తాం? దాని మీద ఏమని రాసి ఉంటుంది? వెల్కమ్ అని రాసి ఉంటుంది. ఇంకా యూజ్ మీ అని కూడా రాసి ఉంటుంది దాని మీద. ప్రతి వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తారు? కాళ్ళు తుడుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రభువారి జీవితంలో దాసుని రూపం ధరించుకున్నాడు అని ఎలా చెప్పొచ్చానంటే ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. అర్థమైందా? ఈరోజు మనం ఒకరి పాదాలు ఒకరు కడుగుతామా? అది వాక్యానుసారం. ఒకరి పాదాలు ఒకరిని కనుక్కోవటం అనేది వాక్యానుసారం. ఒక సహవాసంలో ఆచరిస్తారు కూడా దాన్ని. దైవజనులు ఇతరుల యొక్క దైవజన్య యొక్క పాదాలని కడగటం అనేది ఆచరిస్తారు. ఎప్పుడైతే అలా ఉంటావో నీలో గర్వం రాదు, నీకు కోపం రాదు, నీకు ద్వేషం రాదు, ఇంకా నీకు అపవిత్రత అనేది ఇవన్నీ అంటకుండా ఉంటాయి. నువ్వేం చేయాలంటే దాసుని స్వరూపము నువ్వు కూడా ధరించుకోవాలి. ఎప్పుడైతే అలా ధరించుకుంటావో, ఎప్పుడైతే నువ్వు కూడా దాసుని స్వరూపం ధరించుకుంటావో సాత్వికం నీలో ఉన్నట్టు. సాత్వికం నీలో ఉంటే ఆ ఫ్రూట్ కంప్లీట్ అయినట్టు. ఎప్పుడైతే కంప్లీట్గా ఫ్రూట్ రైప్ అయిద్దో ఎక్కడికి వెళ్తావు? నువ్వు పరలోక రాజ్యానికి చేరుకుంటావు, దాన్ని స్వతంత్రించుకుంటావు. మన ప్రయాణం అంతా అదే కదా. క్రైస్తవుల యొక్క ప్రయాణం అంతా అదే. ఏంటిది? పరలోక రాజ్యము చేరుకోవాలి, పాపం నుంచి నేను విడిపించబడుతూ రావాలి, నా ఆత్మ ఫలింపులోనికి రావాలి. ఎప్పుడైతే నువ్వు అలా కలిగి ఉంటావో నీ లైఫ్లో నువ్వు ఎక్కడ ఉంటావు? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటూ వస్తావు. ఇంకో మాట చూడండి, ఆయన పేరు ప్రఖ్యాతులు ధనాన్ని కోరుకోలే. క్రీస్తు ప్రభు వారికి పేరు ప్రఖ్యాతులు రావటము అంత కష్టమా చెప్పండి? ఆయన చేసిన అద్భుతాలకు కానీ, ఆయన చేసిన ఆశ్చర్యకారులకు కానీ ఆయనకి ఏమని పేరు పెట్టారు తెలుసా? బైబిల్లో ఏమని పేరు పెట్టారు తెలుసా? దయ్యపు ఆత్మ అని పేరు పెట్టారు. ఇవన్నీ ఎందుకు శ్రమపడ్డాడు క్రీస్తు ప్రభు వారు? ఇవన్నీ ఎందుకు శ్రమపడ్డాడు? నీవు నేను చేసిన పాపము కొరకై, నీవు నేను బతుకుతూ వచ్చిన రోత హృదయము కొరకై, నీవు నేను జీవిస్తూ వచ్చిన గర్వపు హృదయాన్ని బట్టి. చాలామందికి గర్వం ఉంటుంది కదా. కొంతమంది చర్చిలో ఎంటర్ అవ్వగానే వాళ్ళ స్టైల్ మారింది అనే పాట ఉన్నది కదా. అలాగా ఏమవుతుంది? వాని స్టైల్ మారిపోతుంది, వాని నడక మారిపోతుంది. మందిరంలో ఊడ్సే వాళ్ళు ఒక స్టైల్ ఉంటుంది, కీబోర్డ్ వేసేవాడికి ఒక స్టైల్ ఉంటుంది, వాక్యం చెప్పేవానికి ఒక స్టైల్ ఉంటుంది, సేవకుని దగ్గర పరిచయం చేసేవానికి ఒక స్టైల్ ఉంటుంది. ఇట్టి తెలుస్తాడు చెయ్యి కదా. అన్న ప్రేలాడన్నా అంటే ప్రైజ్ లాడు కూడా చెప్పాడు. వాళ్ళు సాత్వికులా చెప్పండి బాయ్స్? వాళ్ళు సాత్వికులా? మరి ఎలా ఉండాలి సాత్వికులు అంటే? దాన్ని ఏం చేస్తాం మనం? డోర్ మ్యాట్ని ఏం చేస్తాం మనము? యూజ్ చేస్తాం. అలానే
అది ఎంత కష్టమైనా కానీ, ఎంతమంది లోపలికి వెళ్ళినా, ఎంతమంది బయటికి వచ్చినా అదేం చేస్తుంది? అలానే ఉంటుంది. ఎంతమంది చెడ్డ కాళ్ళు వేసుకొని లోపలికి వెళ్ళినా, బయటికి వచ్చిన మురికాళ్ళు వేసుకొని అది ఎలా ఉంటుంది? మన కాళ్ళన్నింటినీ శుభ్రం చేస్తూ ఉంటుంది. విశ్వాసులంగా మనం కూడా ఇతరులకు ఉపయోగపడాలి, ఇతరులకి ఉపయోగపడుతూ రావాలి. ఈ సాత్వికం ఎప్పుడైతే నీలో ఉంటుందో, ఈ దీన మనస్సు అనేది ఎప్పుడైతే నీలో ఉంటుందో, నీవు ఇతరులకి ఉపయోగపడతావు. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ప్రవర్తన ద్వారా, మీ యొక్క సాత్వికం ద్వారా మీరు స్నేహితులని మందిరానికి తీసుకొని రావచ్చు. అర్థమైందా? ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుని యొక్క అనుభవం ద్వారా, ఎప్పుడు జరిగిందంటే ఇది 1985 ప్రాంతంలో. ఆ సేవకుని యొక్క బిహేవియర్ ద్వారా, తన యొక్క క్యారెక్టర్ ద్వారా వాళ్ళ రూమ్లో ఉన్న, వాళ్ళ హాస్టల్లో ఉన్న పిల్లలందరూ హెబ్రోన్కి వచ్చారు. అర్థమైందా? ఈరోజు ఎంతమంది వచ్చినారు? VBSకి ఎంతమంది తీసుకొని వచ్చారు? అరే యేసు ప్రభు గురించి చెప్తారా అంటే, అరే యేసు ప్రభులో ఉన్న లక్షణం ఒక్కటి కూడా నీ లైఫ్లో లేదు. నువ్వు సాత్వికం లేకుండా, సాక్షిగా లేకుండా ఇతరులను ఎలా తీసుకొని వస్తావు దేవుని మందిరంలోనికి? గుర్తుపెట్టుకోండి, లోకంలో చాలా భయంకరమైన ప్రమాదాలు ఉన్నాయి. నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్తావని బైబిల్లో ఎక్కడ రాసిలేదు. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే. అర్థమైందా? ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే. యూత్, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇదే పాపములో ఉండి, ఇదే దొంగతనము, ఇదే బూతులు, ఇదే ఎగతాళిలో ఉండి క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. నువ్వెవరన్నా చూసి వచ్చినావన్నా నరకం అనొచ్చు. యూట్యూబ్లో కొట్టండి, ఆల్రెడీ ఒకటి ఉంది, దాని గురించి సెర్చ్ చేయండి, తెలుసుకోండి నరకంలో ఎలా ఉన్నాయి అరుపులు ఏంటి అని చెప్పి. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం నేను కూడా చూశాను ఆ వీడియో, ఇప్పుడల్లా చూడలేదు. మీరు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుసుకోండి. నువ్వు రక్షణ పొంది దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ సాక్షిగా జీవిస్తేనే పరలోకానికి వెళ్తావు. లేదంటే నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. చూడండి, క్రీస్తు ప్రభువారు ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో ఆ మనసు నువ్వు కూడా ఏం చేయాలి? ధరించుకుంటూ రావాలి. ఆయన పేరు ప్రఖ్యాతుల్ని కోరుకోవాలా, ఆయన ధనాన్ని కోరుకోవాలా. క్రీస్తు ప్రభువారికి ధనం ఏమైనా కరువా? ఆయన పుట్టినప్పుడు ఏం సమర్పించినారు ఆయనకి? మనకి ఎవడైనా ఇస్తాడా? మన ముఖానికి ఎవరైనా ఇస్తారా? 100 రూపాయలు ఇచ్చేటోళ్ళు ఉన్నారా మనకి? అడిగినప్పుడు ఏదైనా అవసరమై 10 రూపాయలు అడిగితేనే సెకండ్ ఫోన్కి కాల్ కట్ చేస్తారు. అవునా? నవ్వుతున్నారంటే మీరు కూడా ఫేస్ చేశారని. అంతేనా? ఆయనకి ధనం అవసరం లేదు. అర్థమైందా? ఆయన అంతటిని విడిచిపెట్టాడు. ఆయన జన్మించింది ఎక్కడ? ఎక్కడ? గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టిన వాళ్ళు ఎంతమంది అంటే, నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టారా, నన్ను ఎందుకు అక్కడికి తీసుకెళ్లారు? మంచి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు కదా. ఇప్పుడు పిల్లల జనరేషన్ అట్లా అయిపోయింది. అర్థమైందా? క్రీస్తు ప్రభువు ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలో జన్మించాడు. నీ కొరకై నా కొరకై ఆయన ధనాన్ని విడిచిపెట్టాడు, సర్వాన్ని విడిచిపెట్టాడు, మొత్తం విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? ఆయన భూలోకానికి రిక్తుడిగా వచ్చి నీవు నేను చేసిన పాపం నిమిత్తం ఆయన ధనాన్ని పోగొట్టుకున్నాడు, శ్రమలు అనుభవిస్తూ వచ్చినాడు, పేరును పోగొట్టుకున్నాడు, ప్రఖ్యాతిని పోగొట్టుకున్నాడు. ఆయన్ని దయ్యమన్నారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ వచ్చినారు. ఆయనని సిలువలో, ఎక్కడైతే దొంగల్ని సిలువ వేసి చంపేస్తారో అక్కడ ఆయన్ని సిలువ వేసి చంపేశారు. ఎందుకు ఇవన్నీ చేశారు? ఎందుకు దేవుడు ఇవన్నీ అనుభవించినాడంటే నీవు నేను చేసిన పాపానికి. అర్థమైందా? సాత్వికం అంటే సెకండ్ వన్ ఏంటి? దాసుని స్వరూపము ధరించుకోవాలి. నువ్వు కూడా దాసుని స్వరూపం ధరించుకోవటం అంటే దీనుడిగా ఉండాలి. ఎవరైనా నీ స్నేహితులు నిన్ను ఏమన్నా అంటే వాళ్ళని తిరిగి ఏమనకూడదు. నీ యొక్క ప్రేమ ద్వారా, నీ యొక్క సాత్వికం ద్వారా ఆ స్నేహితుని నువ్వు సంపాదించుకోవాలి.
ఎప్పుడైతే నువ్వు అలాగూ జీవిస్తావో నీలో ఏమున్నట్టు? సాత్వికం ఉన్నట్టు. రైట్, ఇంకో పాయింట్ చూద్దాం. ఇంకెవరున్నారు బైబిల్లో సాత్వికం కలిగి? ఎవరున్నారు? మోషే ఉన్నాడు. చదువుదాం మోషే గురించి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అర్థమైందా? ఈ యొక్క సాత్వికుడి యొక్క లక్షణం చూడండి. ఈ సాత్వికుడిని ఏం చేస్తూ వచ్చినారంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అధ్యాయం అంతా చదువుకోండి, అర్థమవుతుంది. కిందకి మీరు వెళ్ళిపోతూ ఉంటే అధ్యాయం అంతా చదివి 2వ వచనం ఒకసారి చదవండి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వింటూ వచ్చినారు. ఇక్కడ తన సొంత అక్క అన్న ఏమైనారంటే మోషేకి విరోధం అయిపోయినారు. ఏమయ్యారు? విరోధం అయిపోతూ వచ్చినారు. ఎప్పుడైతే తన స్వంత అక్క తన స్వంత అన్న మోషేకి విరోధమైనప్పుడు మోషే ఏం చేశాడు? ఓకే, దాన్ని బట్టి వ్యతిరేకమైనారు. మోషే ఏం చేశాడు? ఎవరో చెప్పారు, చెప్పండి. దేవునికి మొరపెట్టాడు. చూడండి, కిందకి రండి. 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయుము. చూడండి, ఎవరి కోసం ప్రార్థన చేశాడు? అక్క కోసం ప్రార్థన చేసినాడు. వెరీ గుడ్, కరెక్టే. అక్క ఎలాంటి స్వభావం కలిగింది? ఏదో చెప్పినావు, నాకు వినపడలే. అక్క ఎలాంటి స్వభావం కలిగింది? అసూయ అనే స్వభావం కలిగింది. ఇంకా ఇక్కడ ఏం చేస్తుందంటే చూడండి, ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించే నాయకునికి వ్యతిరేకంగా ఉంది. ఇది జాగ్రత్తగా గమనించండి ఈ మాట. ఎవరికి వ్యతిరేకంగా ఉంది? ఇశ్రాయేలుని నడిపించే నాయకునికి వ్యతిరేకంగా ఉంది. మనం కూడా అంతే ఉంటాం కదా, సేవకునికి వ్యతిరేకంగా, సేవకురాలకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, సంఘ పెద్దలకి వ్యతిరేకంగా అట్లే ఉంటామా? ఏం చేస్తాము? అన్న పలానా చర్చికి వెళ్ళినాను, పలానా సేవకుడు నన్ను ఇట్ట అన్నాడు, ఆ సేవకుడు మంచోడు కాదు. ఇంకా సేవకుడితో నేను మాట్లాడేది, దేవుడు మాతో మాట్లాడరానని చెప్పి చాలామంది ఏం చేస్తారు? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరు ప్రార్థన వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ అది. సంఘ పెద్దలతో ప్రార్థన చేయించుకుంటున్నారు, అది ఇంకా కొత్త ట్రెండ్. అర్థమైందా? అలా చేయించుకొని వారి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, సేవకునికి ఎప్పుడు మనము వ్యతిరేకంగా మాట్లాడకూడదు. దేవుని ప్రజలకు ఎప్పుడు మనము వ్యతిరేకంగా ఉండకూడదు. ఇలాంటి లక్షణం కలిగి వాళ్ళ అక్క ఉన్నప్పుడు మోషే ఏం చేశాడు? 13వ వచనం. మోషే ఏం చేశాడు? ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకి ఏం చేశాడు? మొరపెట్టాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అంటే మూడవదిగా సాత్వికం అంటే ఏంటి? శత్రువుని ప్రేమించి, శత్రువుని క్షమించి ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఈ అనుభవం నీ జీవితంలో ఉందో నువ్వేమైనట్టు? నేను సాత్వికుడిని, దీనమనస్సు గలవాడిని, నేను నాకు ఆత్మఫలాలు అన్నీ వచ్చినాయి, నా ఫ్రెండ్ని నేను క్షమించాను, నా తల్లిదండ్రులను, చాలామంది తల్లిదండ్రుల మీద ఏం చేస్తారు? కోపం పెంచుకుంటారు, స్నేహితుల మీద కోపం పెంచుకుంటారు అనవసరమైన దానికి. క్రీస్తు అలాగే చెప్పాడా? ఏం చెప్పాడు? మీరు లోకాన్ని ద్వేషించండి, నా కొరకే మీరు ప్రతి ఒక్కరిని శత్రువులుగా చేసుకోండి అని చెప్పాడా? ఏం చెప్పాడు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ వచ్చినాడు. మనం ఏం చేయాలి? మనం శ్రమ పెట్టబడినా,
మనము కష్టపెట్టబడినా మనం ఏం చేయాలంటే మన స్నేహితుల్ని మనము క్రీస్తులోనికి నడిపించాలి. క్రీస్తు వైపుకు మనము నడిపిస్తూ రావాలి. రీసెంట్గా ఒక వీడియో చూసా. ఆ వీడియోలో సువార్త జరుగుతూ ఉంది, మన సహవాసమే, పేరు ఊరు చెప్పను కానీ సువార్త జరుగుతూ ఉంటే ఆయన వ్యతిరేకించే వాళ్ళు వచ్చి వ్యతిరేకించారు. ఒక ఆయన పాపం లావు ఉన్నాడు. ఆయన ఏం చేసినాడంటే, అరే మీరే మమ్మల్ని వ్యతిరేకిస్తారని చెప్పి వాళ్ళ మీదకి వెళ్ళినాడు. వాళ్ళ మీదకి వెళ్తే వాళ్ళు ఏం చేసినారు, అందరు కలిసి కింద పడేసి కొట్టినాడు. కింద పడినోడు పాపం లెగలేకపోతున్నాడు. ఎందుకు లావుగా ఉన్నాడు. ఆ వ్యాన్ పట్టుకొని పైకి లెగుస్తున్నాడు. దేవుడు అదే చెప్పాడా? మేము ఒకసారి బీహార్ పరిచర్యకి వెళ్ళాం. పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, క్రిస్మస్ నెలలో వాళ్ళు సువార్తను స్పెషల్ మీటింగ్స్ పెట్టుకున్నారు. అయితే అప్పుడు ఆ బీహార్లో పరిచర్య చేస్తున్న ఆ సేవకులని వాళ్ళందరినీ భయంకరంగా కొట్టి మైక్ సిస్టాన్ని, వాళ్ళ దగ్గర ఉన్న మైకులు, ఎవ్రీథింగ్, సువార్తలని తగలబెట్టేసి లాక్కున్న తర్వాత వాళ్ళని ఏం చేసినారంటే, అందరూ ఒక గదిలో ఉంటే వాళ్ళందరినీ ఎలా అయినా చంపేయాలని చెప్పి ప్లాన్ వేస్తుంటే ఎవరో దేవుని సువార్త నమ్మిన వ్యక్తి చెప్తే ఈ సేవకులందరూ రాత్రి బయలుదేరి అరచేతుల్లో పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఎవరు ఎటుపోతున్నారో కూడా తెలియదు. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత మార్చి నెలలో సువార్తకు పిలిచారు. సరే, బీహార్ ప్రాంతం అంటే పరిచర్య చేయడానికి బాగుంటుంది, మనం కూడా పోదామని చెప్పి పోయిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి ఈ విషయం చెప్తున్నారు. సువార్త చేయడానికి మనసు వచ్చిద్దా? వాళ్ళందరూ ముందు నడుస్తూ ఉన్నారు. నేను ఎక్కడ అనుకున్నా ఎక్కడ పట్టుకొని కొడతారా అని. అర్థమైందా? వాళ్ళందరూ ముందు నడుస్తూ ఉన్నారు. అంటే నేను కూడా సువార్తలు పంచినా కానీ ఆ భయం అనేది నా హృదయంలో అలానే ఉండిపోయింది. చూడండి, వాళ్ళంతా కొట్టించుకున్నా, వాళ్ళంతా శ్రమ పెట్టబడినా వాళ్ళు ఏం చేసినారు, 3 నెలలకే మళ్ళీ సువార్త మీటింగ్లు పెట్టినారు. మనం పెడతామా? మన మందిరంలో ఏదన్నా జరిగింది, మనం పొన్నూరులోనే ఏం పెడతాము, నెక్స్ట్ టైం పెడతామా? సిఐకి ఫోన్ చేస్తాం, డిఎస్పీకి ఫోన్ చేస్తాం, ఎస్పీకి ఫోన్ చేస్తాం, వీళ్ళందరూ బందోబస్తు ఏం చేస్తాము, సువార్త చేసి ఇంటికి వస్తాం. చూడండి, వాళ్ళంతా శ్రమ పెట్టబడినా కానీ ఏం చేస్తున్నారు, క్రీస్తు కొరకే ప్రయాసపడుతున్నారు. అక్కడ చాలామంది రక్షణ పొందినారు. మీకులాగా మనకి ఇక్కడ టెంట్ వేసుకొని మైకులు పెట్టుకొని చెప్పుకోవడానికి ఉండదు. నేను ఒకసారి బెంగళూరు వెళ్ళా వివిఎస్ మినిస్ట్రీకి 2023లో. నేను వేసే కీబోర్డ్ నాకు వినపడతలా, నేను పాడే పాట నాకు వినపడతలా. ఏందిరా అంటే సౌండ్ పెట్టడానికి వీల్లేదు, ఆ ఉన్న సౌండ్తో అడ్జస్ట్ అయిపోవాలి. సౌండ్ ఎక్కువ పెట్టినామంటే రెంట్కి ఇవ్వరు. దేన్ని? మందిరం జరిపించుకోవడానికి ఆ హాల్ని రెంట్కి ఇవ్వరు, వెళ్ళిపోవాలా. అక్కడ ఒక పాపను నేను చూసిన, గ్లోరీ అని. సేవకులకి ధైర్యం సరిపోవట్లే పిల్లల్ని తీసుకొని రావడానికి. ఆ పాప సీనియర్ ఏం చేసిందంటే, సేవకుడు ఆంటీ అక్క దగ్గరికి, అన్న దగ్గరికి వెళ్ళి, ఈరోజు వెళ్ళి మనం పలానా ఏరియాకి పిల్లల్ని తీసుకొస్తామని చెప్పి సరే వెళ్ళి ఆ ఏరియాకి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు ఆ ఒక్క అమ్మాయిని ఒక మతోన్మాది ఎదుర్కొన్నాడు. ఆ ఒక్క అమ్మాయిని, తను 22 అంతే ఉంటుంది తనకి ఏజ్, అంతే. తను పాలిటెక్నిక్ సంథింగ్ ఏదో కంప్లీట్ చేసింది. ఆ ఒక్క అమ్మాయి ఆ మతోన్మాదిని ఎదుర్కొని వాడు ఏం చేసినాడంటే వీడియో తీసి నేను యూట్యూబ్లో పెడతాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటే నువ్వేమన్నా చేసుకోపో దేవుని కొరకు అని చెప్పి వాళ్ళతో గొడవపడి ఆ పాప పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అంత జరిగినా కూడా ఏం చేస్తుందంటే తర్వాత రోజు, అన్న ప్రొసెషన్కి ప్లాన్ చేయండి అన్న, సువార్త చేస్తే బాగుంటుంది అని చెప్తుంది ఆ అమ్మాయి. ఏమని చెప్తుంది? సువార్త చేస్తే బాగుంటుందని చెప్తుంది. ఎందుకు? శ్రమ పెట్టబడినా, నువ్వు కష్టపెట్టబడినా నువ్వేం చేయాలి? క్రీస్తు కొరకు అనేకులను నువ్వు సంపాదించాలి. అర్థమైందా? ఇలాంటి అనుభవం కలిగి ఉండాలి. ఇప్పుడున్న క్రైస్తవ సమాజానికి ఇలాంటి అనుభవం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే రోజులు మారిపోతున్నాయి, దేవుని రాకడ త్వరగా వస్తుంది, దేవుడు సమీపంగా వస్తున్నాడు. దేవుడు వచ్చినప్పుడు ఎంతమంది ఎత్తబడతారు? మీకు విశ్వాసం లేదా? అందరు పోతారా మరి నరకానికి? అందరు పోతారా? చెప్పండి బాయ్స్, ఎంతమంది ఎత్తబడతారు? ఎత్తబడతావా? వెరీ గుడ్. ఇంకా గర్ల్స్ ఎంతమంది ఎత్తబడతారు? దేవుని రాకడ వచ్చినప్పుడు ఎంతమంది ఎత్తబడతారు? ఎంతమంది బైబిల్ చదువుతున్నారు?
రక్షణ పొందితే సరిపోతుందా? రక్షణ పొందిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందితే సరిపోతుందా? ఏం చేయాలి చెప్పండి బాయ్స్. బైబిల్ చదవాలి, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా పరిచర్య చేయాలి, వెరీ గుడ్, ఇంకా మందిరానికి రెగ్యులర్గా రావాలి, ఇంకా ఆత్మఫలాలు ఫలించాలి, ఇంకా ప్రభువుకు తగినట్టుగా నడుచుకోవాలి, ఇంకా సువార్త ప్రకటించాలి, ఇంకా సరే నేను చెప్తా వినండి. ఈ బైబిల్ని సరిగ్గా చదివి దాన్ని అర్థం చేసుకోవడం చేత కావాలి. ఒక మాట నేను చెప్తాను వినండి. ఎవరైతే రక్షణ పొందినారో అయిపోవచ్చింది మన లెసను. సరే ఒక మాట చెప్పండి, సాత్వికం అంటే ఏంది? ఫస్ట్ వన్ ఏంది? అర్థం కాని చదువు వ్యర్థమన్నా, నువ్వు చెప్పింది మాకేం అర్థం కాలే, ఇంటికి వెళ్ళన్నా అంటావా? ఫస్ట్ వన్ ఏంటి? శ్రమ పెట్టబడినా కూడా నోరు తెరవకూడదు. విశ్వాసులంగా క్రైస్తవులుగా మనం అలా ఉండాలి. అర్థమైందా? క్రిస్టియన్ అని చెప్పుకుంటా నీలో క్రీస్తు లేకపోతే నువ్వు వేస్ట్. అర్థమైందా? నేను ఎంటెక్ కంప్లీట్ చేశానని చెప్పుకొని నా ఎంటెక్ సర్టిఫికేట్ లేకపోతే నేను ఉపయోగపడనా? నేను ఎంటెక్ చదివానన్నా, నాకు ఇంజనీరింగ్లో బ్రిడ్జ్ ఇంజనీరింగ్లో నాకు ఉద్యోగం కావాలి ఇవ్వని చెప్పి నేను చెప్తే ఇస్తాడా? వాడిని సర్టిఫికేట్ తీసుకొనిరా, నీ అనుభవం తీసుకొనిరా అంటాడు. అర్థమైందా? అలానే ఈ అనుభవం లేకపోతే నువ్వు సాత్వికుడివి కావు. రెండోది ఏంటి? దాసుని స్వరూపం ధరించుకోవటం అంటే తగ్గించుకోవాలి. ఇంకా సేవకులు పొరపాటున మనల్ని ఒక మాట అంటారు. నేను చెప్తాను చూడండి, మా మందిరంలో మేము ఎంత పని చేసినా కానీ, అర్థమైందా, కొన్నిసార్లు అయితే స్నానం చేయడానికి కూడా టైం ఉండదు. కొన్ని ఇప్పుడు కాదులే, పాత లైవ్లు చూడండి, అట్లే రెడీ అయ్యి అట్లే ఏమి అడ్రస్తోనే వచ్చేసి పరిచర్య చేసి వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత ఎప్పుడో రెడీ అయ్యి వచ్చేవాళ్ళం. అర్థమైందా? జూపూడిలో పీటర్ అంకుల్ అని ఒక అంకుల్ ఉన్నాడు. ఆయన కూడా అంతే. పరిచర్య అంటే బాగా కష్టపడతాడు. కొన్నిసార్లు పని చేయటానికి కూడా, స్నానం చేయటానికి, రెడీ అవ్వటానికి కూడా టైం ఉండదు. అంతగా వాళ్ళు ఏం చేస్తారు? తగ్గించుకొని ప్రతి ఒక్క పని చేస్తారు. నువ్వు బీఈడీ చదివినా ఏంది, డిగ్రీ చదివినా, ఎంటెక్ చేసినా, పిహెచ్డి చేసినా, ఇంకా ఏం చేసినా, ఎంఫిల్ చేసినా, ఏం చేసినా నువ్వు దేవుని మందిరంలో ఎలా ఉండాలి? దాసుని స్వరూపం ధరించుకొని పనిచేయాలి. మూడవది ఏంటి? శత్రువుని సైతం ప్రేమించి వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు నీలో ఏమున్నట్టు? సాత్వికమైన మనసు ఉన్నట్లు. సరే, లాస్ట్ వన్ చూద్దాం. ఈ లాస్ట్ వన్ చూద్దాము. ఇంకో మాట ఉంది, అది తర్వాత చూద్దాము, వీలైతే టైం ఉంటే, లేకుంటే లేదు. మనం సాత్వికంగా ఉండాలి అని అంటే దేవుడు మనకి ఏం చెప్పినాడు అని అంటే కొన్ని విషయాలు చెప్పినాడు బైబిల్లో. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3:1. దేవునితో సంబంధం కలిగి మనం సాత్వికంగా ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? అధికారులకును లోబడి విధేయులుగా ఉండాలి. ఎవరికి విధేయులుగా ఉండాలి? అధిపతులకు, అధికారులకు విధేయులుగా ఉండాలి. రెండవదిగా చూడండి ఎవరికి ఉండాలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-8 వచనాలు. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులకు లోబడి ఉండాలి. ఫస్ట్ వన్ ఎవరికి లోబడి ఉండాలి? అధికారులకు, ప్రభుత్వానికి. రెండవది యజమానులకు లోబడి ఉండాలి. మూడవది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1-3. పిల్లలారా, ప్రభువునకు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. నాలుగవదిగా చూడండి, బాయ్స్ చదువుతారు. 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 5:12-13 ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళా చదవండి. అక్కడ
మన ఆత్మలను కాయిచు మనపై నాయకులుగా ఉన్న వారికి మనం ఏం చేయాలంటే విధేయులై ఉంటూ రావాలి. ఇంకో మాట కూడా ఆ దాంట్లోనే రెండో రెఫరెన్స్ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13-17. ఈ 2 వచనాలు ఆధారం చేసుకొని మనము ఆ మాట చెప్పచ్చు. అంటే ఎవరికి విధేయులుగా ఉండాలి? సేవకులకు మనం విధేయులుగా ఉండాలి. ఫస్ట్ వన్ ఎవరికి విధేయులుగా ఉండాలి? అధిపతులకు, అధికారులకు. రెండవది యజమానులకు. మూడవది తల్లిదండ్రులకు. నాలుగవది మీ పైన నాయకులు. ఎవరు మీ పైన నాయకుడు? ఆత్మ విషయంలో ఎవరు మీ పైన నాయకులు? సేవకుని మనము లోబడుతూ రావాలి. పిల్లలు ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను చూడండి. ఈ బైబిల్ని మీరు రోజు చదువుతున్నారు, దీన్ని మీరు అర్థం చేసుకోలేకపోయినారనుకోండి, పరలోక రాజ్యంలోనూ ప్రవేశిస్తారా? ప్రవేశించరా? వెరీ గుడ్. మీరు బాయ్స్ ప్రవేశిస్తారా? నేను ఒక మాట చెప్తా అండి. బైబిల్లో అనేక ప్రవచనాలు ఉన్నాయి, అర్థమైందా? ఈ ప్రవచనాలు మీరు తెలుసుకోకపోతే పరలోక రాజ్యంలోనికి మీరు ప్రవేశించలేరు. ఎట్లా అనంటే బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, యూదులకు ఎవరు వస్తారని కనిపెడుతున్నారు చెప్పండి? ఎవరు వస్తారని? మెస్సయ్య వస్తారని కనిపెడతా ఉన్నారు. ఆ బైబిల్లో ఉన్న వాక్యం వాళ్ళకి అర్థమైందంటారా? అర్థం కాలేదు కాబట్టి మెస్సయ్య వచ్చిన ఏం చేసినారు? వాళ్ళు మెస్సయ్యతో ఎదురు నిలబడి మాట్లాడుతున్నా కానీ వాళ్ళు మెస్సయ్యని ఎవరో గుర్తించలేకపోయినారు. చాలా ప్రాముఖ్యం, గుర్తుపెట్టుకోండి. నేను రోజు బైబిల్ చదువుతున్నా, నాకు అంత అర్థమైపోతుంది. ఆది కాండంలో దేవుడు 7 చేసినాడు, సృష్టి 7 రోజులు చేసినాడు నాకు తెలుసు. అబ్రహాము ఏంది విశ్వాసులకు తండ్రి నాకు తెలుసు. మోషే మిక్కిలి సాత్వికుడు నాకు తెలుసు. ఇవన్నీ కాదు, ఇవన్నీ నీ జీవితంలో తెలిసిన బైబిల్ని నువ్వు ప్రకటన గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే, ఆత్మీయ అనుభవాలు నీలో సరిగ్గా లేకపోతే, రెండో రాకడలో క్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పుడు ఆయన రాకడలో నువ్వు ఉండలేవు. మనకి కరెక్ట్ ఎగ్జాంపుల్ దొరికింది. ఎక్కడ? మెస్సయ్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? గుర్తుపట్టలేదు. నువ్వెన్ని ఆత్మీయ అనుభవాలు కలిగి ఉన్నా, దేవుని యొక్క బైబిల్, దేవుని గ్రంథాన్ని నువ్వు సరిగ్గా చదివి సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏమవుతావు? విడిచిపెట్టబడతావు. దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. అందుకని మీరు రోజు పొద్దున్నే బైబిల్ చదవండి, సాయంత్రం బైబిల్ చదవండి. మీకు సమయం ఉన్నప్పుడల్లా బైబిల్ చదువుతూ ఉండండి. చాలామంది పాత నిబంధన అని చెప్పి, కొత్త నిబంధన ఈజీ అని చెప్పి ఏదో దాంట్లో ఉన్న మాటలనే చెప్తారు. సరిగ్గా కొత్త నిబంధన అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. మనకి ఈజీగా అర్థమయ్యేది పాత నిబంధనే. కొత్త నిబంధన మనకు అర్థం అవ్వాలంటే చాలా కష్టం. అర్థమైందా? మీరు కావాలంటే ఏదైనా బైబిల్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి, బైబిల్ గురించి తెలుసుకోండి, అనేక విషయాలు. సేవకుని అడగండి. ఏదో చెప్పినాను ఒక్కళ్ళు కూడా రాసుకోవట్లే. మనుషులు ఎప్పుడు స్టఫ్ ఉంటుంది తెలుసా? రన్నింగ్ రోడ్స్ రాసినప్పుడు స్టఫ్ ఉంటుంది. ఎంతమంది రాసినారు బాయ్స్? ఎవరు రాయలేదు. మరి ఇప్పుడు నేను అడిగిన 3 చెప్తారా? సాత్వికం అంటే ఏంటనేది చెప్తారా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సీనియర్స్గా మీరు పెన్ మెయింటైన్ చేయండి, బుక్ మెయింటైన్ చేయండి, వర్తమానాలన్నీ రాసుకోండి. నా దగ్గర 2015 నుంచి రాసుకున్న వర్తమానాలన్నీ ఉన్నాయి. మా దగ్గరికి చిట్టిబాబు అన్న కూడా వచ్చారు. ఆ చిట్టిబాబు అన్న చెప్పిన వర్తమానాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికి ప్రతిదీ రాసుకోవాలి. నేను కాలేజీకి వెళ్ళేవాడిని కానీ ఏ రోజు క్లాస్ నోట్స్ చదివేవాడిని కాదు, అర్థమైందా? కానీ ఆన్సర్ చెప్తే మాత్రం, క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పేవాడిని. ఎందుకు? రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసేవాడిని. ఏదైతే 45 మినిట్స్ క్లాస్ చెప్తున్నారో, క్లాస్లో చెప్పిన ప్రతిదీ నేను రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసేవాడిని. ఇప్పటికి కూడా నాకు ఇష్టమైన జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ నోట్స్ 1, 2 ఇప్పటికి అలా దాచిపెట్టుకున్నా. ఆ సబ్జెక్ట్ నాకు ఇష్టమైంది. దాంట్లో జాబ్ చేద్దాం అనుకున్నా కానీ దేవుని చిత్తం అది కాదు, అది తర్వాత సంగతి. అర్థమైందా? రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఎవరు రాసుకోవట్లేదు, మీ చర్చెస్లో బైబిల్ బుక్ పెన్ మీరు మెయింటైన్ చేసి రాసుకోండి, వాటిని భద్రపరచుకోండి, వాటి యొక్క అర్థాన్ని తెలుసుకోండి. అర్థమైందా? ఈ బైబిల్ నువ్వు చేతిలో ఉంటే ఉపయోగం లేదు, చదివినంత మాత్రాన ఉపయోగం లేదు. చదివి దీంట్లో ఉన్న అర్థాన్ని నువ్వు గ్రహించాలి. అర్థమైందా? అనేకమైన వాక్యాలు బైబిల్ గ్రంథంలో మూత వేయబడినాయి. అవి ఎవరికి అర్థం కాదు. అర్థమైందా? మీరు చదవండి ప్రవచనాలు, సువార్తల్లో, ప్రకటన గ్రంథం ఎంతమంది చదివారు?
ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఈ ప్రవచన గ్రంథం నీకు అర్థం కాకపోతే బైబిల్లో ఏమనుంది? వెలుగు వస్తుంది అని ఉంది. అర్థమైందా? వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆ వెలుగు వాళ్ళు అర్థం చేసుకోగలిగినారా? యూదులు అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోలేదు కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? యూదా మతంలో ఉన్నారు. ఎవరాళ్ళు? దేవుని చేత ఏర్పరచబడినారు. దేవుడే వాళ్ళని ఎన్నుకున్నాడు. అబ్రహాం సంతానమే. అంత గొప్ప ఆధిక్యత వాళ్ళకున్నా ఇప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు? బైబిల్లో ఉంది. ఏంది? చాలామంది ఏం చేశారంటే బండను పెట్టుకొని దాన్ని పూజ చేస్తూ ఉంటారు. అర్థమైందా? కానీ బైబిల్లో ఏమనుంది? ఆ బండ క్రీస్తే. ఇలాంటి గూఢార్థమైన ఉపమానాలన్నీ బైబిల్లో ఉన్నాయి. వీటిని అర్థం చేసుకోండి. నేను చెప్పే మాట ఏంటంటే లాస్ట్గా ఈ బైబిల్ని మీరు అర్థం చేసుకోండి. దీంట్లో ఉన్న అన్నీ చదవండి. ఏదన్నా బైబిల్ క్లాసెస్ కావాలంటే జాయిన్ అవ్వండి, నేర్చుకోండి, టీచర్స్ని అడగండి. అర్థమైందా? మీకు అర్థం కాకపోతే వెంటనే సేవకుల్ని సంప్రదించండి. మీకు ఇష్టమైన మెసెంజర్స్ని మీ టచ్లో పెట్టుకోండి. వాళ్ళందరిని అడిగి తెలుసుకోండి. మనం ఏం చేయాలి? పరలోక రాజ్యానికి మనము వెళ్ళాలి. యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ విడిచిపెట్టబడకుండా పరలోక రాజ్యానికి మనము వెళ్ళాలి. రైట్. మన లెసన్ పేరేం చెప్పండి? సాత్వికం. సాత్వికం అంటే ఏంటి? సాత్వికాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి, ప్రయాసపడాలి, వెంటాడాలి. ఎందుకు ఇంత ప్రాముఖ్యంగా దీని గురించి చెప్పినాడనంటే సాత్వికం మన జీవితంలో ఉంటే ఏముంటుంది? కంప్లీట్నెస్ ఉంటుంది. అర్థమైందా? ఒక్క ఫ్రూట్ కూడా మన జీవితంలో లేకపోతే మన ఆత్మ ఫలింపులోనికి రాదు. రైట్. సాత్వికం అంటే ఏంటి? ఫస్ట్ వన్, శ్రమ పెట్టబడిన నోరు తెరవకుండా ఉండాలి. క్రైస్తవులుగా మనము శ్రమ పెట్టబడిన సైలెంట్గా ఉండాలి. బాయ్స్ చెప్పండి. సెకండ్ వన్, దాసుని స్వరూపం మనము ధరించుకోవాలి. ధనాన్ని కోరుకోకూడదు, పేరు పెక్కకూడదు. మూడవది, శత్రువుని ప్రేమించి వారు చేసిన తప్పుని క్షమించి వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేస్తురాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో దేవుని రాజ్యంలో మనం ఉంటాం. మనందరం పరలోక రాజ్యంలో కలుసుకొని ఆయన ఏం చేయొచ్చు? ఆరాధించచ్చు. మరి ఎంతమంది వస్తారు నాతో పాటు? దేవుని రాజ్యంలోకి ఎవరు రారా? వస్తారా? మీరందరూ దేవుని రాజ్యంలో మీరు రారా? వెనక వాళ్ళు చేయట్లేదు. దేవుని రాజ్యంలోనికి మీరు అందరు రావాలంటే ఇలాంటి ఆత్మఫలాన్ని మీరు ఏం చేయాలి? కంప్లీట్గా కలిగి ఉండాలి. రైట్. ఖండవాక్యం చూడండి. మీకు బుక్లో ఉందా? ఖండవాక్యం ఉందా? బుక్లో ఉందా? రైట్. ఆ బుక్లో ఉన్న ఖండవాక్యం చదువుకోండి. మోకరించండి. త్వరగా మోకరించాలి. నీ జీవితంలో సాత్వికం లేకపోతే, అర్థమైందా? దీన మనస్సు అనేది లేకపోతే దేవుణ్ణి అడుగు. ప్రభు, నేను చాలాసార్లు నా ఫ్రెండ్స్ నా మీద కోపడినప్పుడు నేనేం చేశాను? వాళ్ళకి విరుద్ధంగా మాట్లాడినా, వాళ్ళకి కోపంగా నేను మాట్లాడుతూ వచ్చిన, వాళ్ళకి వ్యతిరేకంగా నేను చేస్తూ వచ్చిన, నీకు సాక్షిగా నేను జీవించలేకపోయినా. నీలో ఉన్న క్వాలిటీస్ని బట్టి ఏం చేయొచ్చు? నువ్వు ఎలాంటి వాడివో ఎలాంటి దానివో చెప్పచ్చు. అర్థమైందా? మనకి ద్రాక్షారసము మన కళ్ళకు కనపడకపోయినా కానీ దాన్ని టేస్ట్ చేసి మనం చెప్పేయచ్చు అది ద్రాక్షారసమా కాదా. లేదంటే ఏదన్నా బాదం పాలు తాగుతున్నాం, దాన్ని టేస్ట్ చూసి మనం చెప్పేయచ్చు అది వాట్ ఈజ్ అని. అర్థమైందా? ప్రార్థన చేసుకోండి. ప్రభు, నా జీవితంలో సాత్వికం లేదు. చాలాసార్లు నేను నా ఫ్రెండ్స్, నా తల్లిదండ్రులకి లోబడకుండా జీవించిన, నా తల్లిదండ్రులకి వ్యతిరేకంగా మాట్లాడిన, నా స్నేహితులకి వ్యతిరేకంగా నేను మాట్లాడుతూ వచ్చిన. నేను ఇదేనా నా సంపూర్ణం చెందాలని అనుకుంటున్నా. కంప్లీట్గా నా లైఫ్లో సాత్వికాన్ని కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నా. మీరు నాకు సహాయం చేయండి. ఈ సాత్వికం మన జీవితంలో రావాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రేయర్. సెకండ్ థింగ్ ఏంటంటే ఫాలో జీసస్. దేవుణ్ణి అనుసరించాలి. ఇంకోటి ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో మనం సంపూర్ణులుగా చేయబడతాం. ఎప్పుడైతే మన ఫలము సంపూర్ణమైందో మనం ఎక్కడ ఉంటామో? పరలోక రాజ్యంలో ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. నా మ్యాథ్యూస్ అన్న, ఎవరు కళ్ళు తెరవద్దు. దేవుడు మీతో ఏదైనా మాట్లాడితే, ఇప్పుడు మీకు దాసుని స్వరూపం లేకపోతే దేవుడిని అడగండి. దేవుడు సాత్వికమైన అనుభవాన్ని మీకు అనుగ్రహిస్తాడు.
ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చినటువంటి దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రభు అయా, అదేవిధంగా నీవు ఇచ్చినటువంటి మాటలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. సాత్వికం అని ప్రభువా నేను సెలవిస్తూ వచ్చినావు. ఈ యొక్క సాత్వికమైనటువంటి ఫలాన్ని ప్రభువా యేసు ప్రభువారు ఏ విధంగా పొందుతూ వచ్చినాడో, కీడును సహించేటువంటి గుణాన్ని కలిగి ప్రభువా ఆయన ఉంటూ వచ్చినాడు. వదకు తేబడినటువంటి గొర్రెవలే అయా, నోరు తెరవలేదు ప్రభువా. అంత బాధించబడుతున్నా కానీ సహిస్తూ వచ్చినాడు ప్రభు. అట్లు ప్రభువా వీరు కూడా, ఇక్కడ కూడిన వారు కూడా సాత్వికాన్ని ధరించుకునేట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మోషే కూడా ప్రభువా ఎంతోమంది సొనుగుతూ గొరుగుతూ అయా విరోధంగా మాట్లాడినప్పటికి కూడా ప్రభువా నాయన అయా యొక్క కుష్ఠరోగం వచ్చినప్పుడు ఎంతగానో మరలా తగ్గటం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అలాంటి సాత్వికమైనటువంటి గుణాన్ని ప్రభువా కలిగి ఉండేటట్లుగా సహాయం చేయండి. ఆయా అధికారులకు, తల్లిదండ్రులకు, పైనున్న వారికి వారు విధేయులయ్యేటట్లుగా ప్రభువానైనా ఉండేటట్లుగా సహాయం చేయండి. ఆయా ఈ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు విత్తబడినటువంటి వాక్యాన్ని వీళ్ళు హృదయంలో ప్రభువా ఆయా యొక్క ఆత్మకార్యములు జరిగేటట్లుగా సహాయం చేయమని, ఆ విధంగా ఆత్మీయమైనటువంటి ఫలంతో ఫలించేటట్లుగా ఆ పరలోక రాజ్యంలో చేర్చబడేట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బాయ్స్ వెళ్ళండి లైన్గా.